కూసే మునుస్వామి వీరప్పన్ తెలుగు డబ్బుడ్ డాక్యుమెంటరీ సిరీస్. టోటల్లీ 6 ఎపిసోడ్స్. మోస్ట్ ఎంగేజింగ్లీ ఎవ్రీ ఎపిసోడ్ ముందుకు తీసుకెళ్లారు. రీసెంట్లీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ కన్నా చాలా బెటర్గా అండ్ ఇంట్రిగ్యూటింగ్గా స్టోరీని తీసుకెళ్లారు వీళ్ళు. ట్రూ సైడ్ ఆఫ్ వీరప్పన్ అనేది కూడా క్లియర్గా చూపించారు. నాకు పర్సనల్లీ వీరప్పన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు అనుకున్నా ఈ సిరీస్ చూడక ముందుకు. బట్ ఈ సిరీస్ చూసాక చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడలేదు వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ హిజ్ ఐడియాలజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఐడియాలజీని ట్రూత్గా రియల్ పిక్స్తోని ఎంగేజింగ్గా ఈ సిరీస్లో చూపించడం జరిగింది. అలా చూపించడమే ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్. వీరప్పన్ గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో ఆర్టికల్స్ అండ్ ఎన్నో న్యూస్ ఛానల్స్ వాళ్ళ డాక్యుమెంటరీ సిరీస్ చూస్తూనే ఉన్నా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదేదో రాసుకోవడం, నిజంగానే వీరప్పన్ స్టోరీ ఇదే అని మనం చాలా వరకు నమ్మించేశారు. ఎందుకంటే అతను ఎలాగో లేడు, నిజంగా ఏం జరిగింది అనేది అతనికి మాత్రమే తెలుసు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే ప్రతి సిరీస్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే మాత్రమే చూపించారు. వీరప్పన్ రియాలిటీ స్టోరీ, అసలు తన ఐడియాలజీ ఏంటి, ఇలాంటి క్రైమ్స్ చేయడానికి వాట్ ఈస్ ద పెయిన్ బిహైండ్ దట్ అనేది ఎవ్వరు చూపించలేదు. అండ్ నెక్స్ట్ ఆర్జీవి డైరెక్షన్లో వచ్చిన కిల్లింగ్ వీరప్పన్ థియేట్రికల్ రిలీజ్ కాబట్టి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, కొత్తగా ఏముండదు. ఆపరేషన్ కుకు అనే టాపిక్ మీదనే మూవీ మొత్తం రన్ అవుతుంది. ఆ సిరీస్లో కూడా పోలీసు పాయింట్ ఆఫ్ వ్యూలో వీరప్పన్ క్రిమినల్ అనేది ప్రూవ్ చేస్తారు మూవీ మొత్తంలో. అండ్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ ది హంట్ ఫర్ వీరప్పన్. ఇందులో చాలా వరకు మనకి వీరప్పన్ గురించి తెలియని విషయాలు చూపించారు. బట్ మోస్ట్ ఆఫ్ ద సిరీస్ మొత్తం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసిన 3 జర్నలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మ్యాక్సిమం వీరప్పన్ వైఫ్ అయిన ముత్తులక్ష్మి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సిరీస్ మొత్తం ఉంటుంది. ఏ సిరీస్ చూసినా, ఏ మూవీస్ చూసినా వీరప్పన్ నుంచి గవర్నమెంట్ సైడ్కి ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీరప్పన్ క్రిమినల్ నాగానే ప్రూవ్ చేశారు. బట్ నాకు పర్సనల్లీ ఎప్పటి నుంచో తెలుసుకోవాలనిపించే మ్యాటర్, వీరప్పన్ చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, తన ఇనిషియల్ డేస్లో ఎలా ఈ స్మగ్లర్గా మారారు. ఎవరైనా పుట్టుకతో క్రిమినల్ గారు కదా, ఏదో బ్యాక్ స్టోరీ ఉండడం వల్ల, తన లైఫ్లో ఏదో పెయిన్ఫుల్గా జరగడం వల్ల అలా క్రిమినల్గా మారుతారు. ఎవరు సరదాకి ఎవరిని చంపరు, ఏదో స్టోరీ ఉంటుంది అని తెలుసు. బట్ ఎవరు కూడా అది బయట పెట్టకుండా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తూనే ఉంటారు. అసలు వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అలా మారడానికి ఏం రీజన్ ఉంటుంది అనేది ఎవ్వరు చూపించలేదు. అండ్ వీరప్పన్ రియల్ స్టోరీస్ అండ్ ఫొటోస్ ఏ సిరీస్లో వాడలేదు. అలాంటి మిస్టీరియస్ థింగ్స్ అన్నీ ఈ జీ5లో వచ్చిన కూసే మునుస్వామి వీరప్పన్ వెబ్ సిరీస్ డాక్యుమెంటరీలో క్లియర్గా చూపించారు. నకీరన్ అనే న్యూస్ పబ్లికేషన్స్, దాని ఓనర్ గోపాల్. ప్రీవియస్లీ మనం చాలాసార్లు యూట్యూబ్లో వీరప్పన్ వీడియోస్ అండ్ చిన్న చిన్న ఇంట్రాక్షన్స్ కూడా చూసాం. బట్ అవి ఆల్మోస్ట్ 2 minutes లేదా 3 minutes డ్యూరేషన్ మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్నాయి మనం ఎక్కడ చూడలేదు అండ్ ఎక్కడ లేవు కూడా. అలాంటి లాంగ్ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ మొత్తం ఈ సిరీస్లో మ్యాక్సిమం చూపెట్టేశారు. ఈ సిరీస్ టోటల్గా 1996లో జరిగిన వీరప్పన్ ఇంటర్వ్యూ అండ్ పోలీసుల చేత టార్చర్ అనుభవించిన విక్టిమ్స్తోని ఈ కథ మొత్తం ముందుకెళ్తుంది. ఈ ఇంటరాక్షన్స్ అండ్ ఆస్పెక్ట్స్ అన్ని రియల్ వీడియోస్ అండ్ ఫొటోస్తో చూపించేశారు. అంటే అక్కడ రియల్ పర్సన్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళని చూపిస్తారు. అలాగే జీ5 వాళ్ళు షూట్ చేసిన కొంచెం ఆర్టిఫిషియల్ సిరీస్ని కూడా చూపిస్తూ ఉంటారు. వీరప్పన్ తన లైఫ్లోనే ఫస్ట్ టైం ఎప్పుడు బుల్లెట్ పేల్చాడు, అలాగే ఏనుగు దంతాలను ఫస్ట్ టైం ఎప్పుడు స్మగ్లింగ్ చేశాడు, ఎర్రచందనం ఎప్పుడు స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అడవిలో ఎంతో మంది స్మగ్లర్స్ ఉండగా వీరప్పన్కి ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అని పేరు ఎలా వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, గవర్నమెంట్ వర్సెస్ వీరప్పన్ ఇనిషియల్ డేస్లో ఎలా ఉండేది, తన ఫస్ట్ మర్డర్ ఎందుకు చేశాడు, దానికి గల రీజన్స్ ఏంటి, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ స్ట్రేట్గా వీరప్పన్ నోట్ నుంచే వినొచ్చు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ అనేలా తీశారు ఈ సిరీస్ని. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. బట్ 4th ఎపిసోడ్ చాలా డిస్టర్బింగ్ అండ్ బ్రూటల్గా ఉంటుంది. విక్టిమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, పోలీస్ ఇంట్రాగేషన్ అండ్ థర్డ్ డిగ్రీ అనేది ఎంత క్రూయల్గా ఉంటుంది అనేది క్లియర్గా విక్టిమ్సే చెప్తూ ఉంటారు. సో ఈ 4th ఎపిసోడ్ అనేది ఒక్కటి ఫ్యామిలీతో మాత్రం చూడకండి. అండ్ ఈ సిరీస్ ఫస్ట్ సీజన్తోనే ఆగిపోవడం లేదు. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ద స్టోరీ జస్ట్ బిగన్ అనే ట్యాగ్ లైన్ తోటి ఒక చిన్న గ్లిమ్స్ వస్తుంది. బ్యాటిల్ బిట్వీన్ ద 2 states అనేది చూపిస్తూనే సీజన్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదో డాక్యుమెంటరీ సిరీస్ అనగానే లో క్వాలిటీ అండ్ లో బడ్జెట్తో కాకుండా చాలా క్లీన్గా హై క్వాలిటీతో తీశారు. మనకి వీరప్పన్ గురించి తెలియని చాలా ఇన్ఫర్మేషన్ ఈ సిరీస్లో ఉంది. రియాలిటీగా వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, తన ఐడియాలజీ, తను స్మగ్లర్గా మారడానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఆస్పెక్ట్స్ చాలా క్లియర్గా రౌండింగ్ వేసి ట్రూత్ని మాత్రమే చూపించారు ఈ సిరీస్లో. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా ఇంట్రిగ్యూటింగ్గా ప్రిపేర్ చేశారు. నేను పర్సనలీ ఈ సిరీస్ని తప్పకుండా సజెస్ట్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు తెలియంది.
దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ ఆన్ వీరప్పన్ అనిపించింది. మనకి నెట్ఫ్లిక్స్లో అయినా ఎక్కడ చూసినా ఎక్కడైనా వాళ్ళ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూపించారు. ఈ సిరీస్లో ట్రూత్ఫుల్గా, రియల్గా వీరప్పన్ పాయింట్ ఆఫ్ వ్యూ, తన ఐడియాలజీ ఎలా ఉండేది అనేది చూపించారు. సీజన్ 2 కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. చూద్దాం అది ఎలా ఉండబోతుంది, ఎలాంటి సీక్రెట్స్ని బయటపెడుతుందో. సరే గైస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్.